రెండు లేఖన భాగములలో ఎంచుకోబడిన అంశము డిఫరెన్స్ బిట్వీన్ క్రిస్టియన్ అండ్ నాన్ క్రిస్టియన్. క్రైస్తవులను క్రైస్తవేతరులకు మధ్య విన్న వ్యత్యాసము. క్రైస్తవులకును లేదా క్రీస్తును విశ్వసించిన వారికి, క్రీస్తును వెంబడించుచున్న వారికి, క్రీస్తును గూర్చి తెలిసినటువంటి వారికి, క్రీస్తును గూర్చి తెలియనటువంటి వారికి మధ్య ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైన వ్యత్యాసాన్ని దినాన మనం నేర్చుకోబోతూ ఉన్నాం. అది మనము ఇవాళ చదవబడినటువంటి సువార్త లేఖన భాగము మత్తయి శుభవార్త 8వ అధ్యాయము 1వ వచనము నుండి 13వ వచనం గల భాగంలో మనము కపెర్నహూము దానిలో ఉన్నటువంటి శతాధిపతిని గురించి చదవగా విన్నాం. ఇతడు అన్యుడు. మొదటిది మీరు జ్ఞాపం చేసుకోవాలా. క్రైస్తవులకును క్రైస్తవేతరులకున్న ఒక ప్రత్యేకమైన వ్యత్యాసం ఏమిటనంటే, అన్యుడు నమ్మాడు అని అంటే చచ్చిపోయేంత వరకు విడిచిపెట్టడు. తుది శ్వాస విడిచేంత వరకు కూడా అన్యుడు నమ్మాడు అని అంటే తుది శ్వాస విడిచేంత వరకు కూడా విడిచిపెట్టడండి. కానీ క్రైస్తవులు అటువంటి వాళ్ళు, అందుకే క్రీస్తుని విశ్వసించిన వాళ్ళు క్రైస్తవులు అంటారు. అక్కడ క్రీస్తుని నమ్మిన వారు మాత్రము వమ్ము చేస్తూనే ఉంటారు. వాళ్ళకి మనకున్న వ్యత్యాసం అది. ఎందుకనంటే వాళ్ళు తెలుసుకున్నారు. ఎవరిని? దేవుని గురించి తెలుసుకున్నారు. వాళ్ళు మనకంతా తెలుసు. అర్థమైందని చెప్తుంది. వాళ్ళు తెలుసుకున్నారు, మనకు మాత్రం అంతా తెలిసినోడికి ఇంకా చేయవలసిన పని ఏముంది? అంతా తెలిసినోడికి ఏమైనా చేయాలా? తెలుసుకున్నారు గనుక, రుచి చూచారు గనుక, ఎరిగి ఉన్నారు గనుక వాళ్ళు తుది శ్వాస విడిచేంత వరకు కూడా విడిచిపెట్టలేరు. క్రీస్తు యొద్దకు మనం వస్తున్నాం, వాళ్ళు వస్తున్నారు. గమనించండి వ్యత్యాసం. అన్యులు వస్తున్నారు, వాళ్ళు సంవత్సరానికి ఒకసారి వచ్చినా చాలా నిష్టగా వస్తారు. అవునా? పద్ధతి ప్రకారం కూర్చుంటారు, క్రమాన్ని పాటిస్తారు. మనకు అది లేదండి. మన రోజు వచ్చిన పద్ధతి ఉండదు, క్రమం ఉండదు. ఖచ్చితంగా ఇక్కడ ఈ అన్యుడు శతాధిపతి యేసు యొద్దకు వచ్చాడండి. ఎందుకు వచ్చాడు? అవసరత కోసం వచ్చాడు. మనం కూడా వస్తున్నాం. కానీ ముందు ఎక్కడికి వెళ్తాం? ఇక్కడ రాకముందు ఎక్కడికి వెళ్తామండి? ఎవరో ఏది చెప్తే అదిని అక్కడికి వెళ్తాం. అది ఎక్కడికైనా కానివ్వండి. ఎవరు ఏదైనా ఒక మాట చెప్పారు అనుకోండి, పలానా చోట పలానా విధంగా పలానా వ్యక్తి అన్నాడు అనుకోండి, ముందు అక్కడికి వెళ్తాం. ఎక్కడికి రాము మనం? దేవుని యొద్దకు రాము మనం. ముందు అక్కడికి వెళ్ళిన తర్వాతే ఆ చివరిలో ఎప్పుడో దైవగ్రంథంలో ఒక స్త్రీ ఉంది, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీ. ఆ టైప్ మనం. ముందు మనుషుల దగ్గరికి వెళ్తాం, మనుషులు చెప్పింది చేయాలని ప్రయత్నం చేస్తాం. చివరికి వాళ్ళు చెప్పింది ఫలించపోయేసరికి చివరిలో ఎప్పుడో ఒక్కసారి చివరి రాయి విసరడానికి ఇక్కడికి వస్తాం. ముందు ఎక్కడికి వెళ్తాం మనం? ఖచ్చితంగా అవునా కాదా? ఇది వాస్తవం అండి. కానీ వాళ్ళు అలా కాదండి, అన్యులు అలా కాదండి. ముందు దేవుని దగ్గరికి వస్తారు. వాళ్ళు దేవుని దగ్గరే వాళ్ళు విచారణ చేస్తారు. ఇక్కడ దేవుని ఆశ్రయించాడు, దేవుని మీద ఆధారపడ్డాడు,
ఆయన యొద్ద మాత్రమే నేను అనుకున్నది పొందుకోగలననే నమ్మకంతో యేసు యొద్దకు మాత్రమే వచ్చాడండి. ఇక్కడికి ఎవరి దగ్గరికి వెళ్ళా. మొదటి నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ శతాధిపతి ద్వారా మనం నేర్చుకునే మొదటి అంశం ఏంటంటే, నీకేదైనా వచ్చినప్పుడు ముందు నువ్వు దేవుని యొద్దకు రావడం నేర్చుకో. మనుషులు ఏమీ చేయలేరండి. మనుషులు ఏమీ చేయలేరు. చేయగలిగిన వాడు ఆయనే. ఇర్మియా గ్రంథంలో చెప్తాడు కదా, నేను సర్వశరీరులకు దేవుడు నాకు అసాధ్యమైనది ఏదైనా లేదా. ఈ శతాధిపతి ద్వారా మనం నేర్చుకోగలుగుతున్నాము. రెండవది ఏంటంటే, దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఎలా ఉండాలంటే విధేయతతో ఉండాలా. ఎలా ఉండాలండి? విధేయత చాలా ప్రాముఖ్యమైందండి. నువ్వు దేవుని మందిరావరణములోనికి, దేవుని సన్నిధానములోనికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చాలా విధేయత కనపరచాలండి. లెక్కలేనితనముతో మనం కూర్చోకూడదు ఇక్కడ. దేవుని యొద్దకు వచ్చేవాడు ఎలాగ రావాలనంటే విధేయతతో, వినయముతో దేవుని సన్నిధానములోనికి. ఇక్కడ శతాధిపతి అంటున్నాడు ప్రభువా. ఇందులో ఎంత వినమ్రత కనిపిస్తుందో మనం ఒక అన్యుడు ప్రభువా అనడంలో ఉద్దేశ్యం ఏమిటనంటే, పూర్వము ప్రభు అని ఎవరు పిలిచేవారంటే రాజులను మాత్రమే ప్రభువులని పిలిచేవారండి. ఇతడి ఉద్దేశ్యంలో ఆయన రారాజు. ఆయన ఎవరు? రారాజు, సైన్యములకు అధిపతి యెహోవా. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సర్వసృష్టికి ఆయనే ఆధారము. అతని ఉద్దేశం అదండి. ఆయన సృష్టిలో నేను ఒక భాగము, అంతే. ఆయన సృష్టిలో నేను ఒక భాగము. మూడవది, ఎందుకు వెళ్ళాడు? ఏమ్మా, తన అవసరతల కొరకు వెళ్ళాడా? తన అక్కర్ల కొరకు వెళ్ళాడా? తన ఇంట్లో వాళ్ళ కొరకు వెళ్ళాడా? లేకపోతే తన సహోదరుల కొరకు వెళ్ళాడా? పొరుగువారి కొరకు వెళ్ళాడా? ఎవరి కొరకు వెళ్ళాడు? తన కింద పనిచేసే వ్యక్తి కోసం వెళ్ళాడండి. తన కింద పనిచేసేటువంటి దాసుడు అంటే ఏంటి? పనివాడు. తన కింద పనిచేసేటువంటి ఒక వ్యక్తి కోసం వెళ్ళాడండి. మనమైతే వెళ్తామా? నువ్వు అదే స్థానంలో ఉంటే, నీది అదే పరిస్థితిలో ఉంటే, కపెర్నహూములో ఉన్న శతాధిపతి వలె నువ్వు ఉంటే కనుక నువ్వు వెళ్తావు? అలాగా వెళ్ళవండి, ఖచ్చితంగా వెళ్ళం. ఎవరినైనా పంపిస్తామేమో కానీ స్వయంగా మనం వెళ్ళి, ఇతడు తన ఆధీనములో ఉన్నటువంటి పనివారి పట్ల తనకు కలిగినటువంటి బాధ్యత, ఆ ప్రేమ ఏదండి? ఏం కలిగి ఉన్నాడు ఇప్పుడు? ప్రేమ కలిగి ఉన్నాడు. ఇది యేసు ప్రేమ అండి. ఖచ్చితంగా ఇది 100కు 100 పాళ్ళు ఫిలియో కాదు, అగాపే. ఫిలియో అంటే నామమాత్రము, మన మధ్య ఉన్నటువంటి ప్రేమ. అగాపే అనేది దేవుని ప్రేమ. అది అగాపే దేన్ని సూచిస్తుందంటే దేవుని ప్రేమను సూచిస్తుంది. ఇక్కడ శతాధిపతి కూడా అదే చూపిస్తున్నాడు, ఆ ప్రేమనే కనపరుస్తూ ఉన్నాడు. నాలుగవది, ప్రాధేయపడుతున్నాడండి. ఏం చేస్తున్నాడు? ఎవరి కొరకు అనంటే తన యొక్క దాసుడి కొరకు ప్రార్థన చేస్తున్నాడు, ప్రాధేయపడుతున్నాడు, అడుగుతున్నాడు. మనకు సిగ్గుండి, అవునా? మన గురించి మనం అడగడమే సిగ్గు, ఇంకెత్తల గురించి మనమే అడగండి. పక్కన వాళ్ళు ఏమని అనుకుంటారేమో, మళ్ళీ ఇదొకటి. వాస్తవానికి అతను కూడా అనుకోవాలి, నేను ఈ విధంగా వచ్చి ఈయన్ని అడగడము నాకు ఎంత అవమానం అని అనుకోవచ్చు. బహుశా అనుకున్నాడా? అనుకోలేదండి. ఎందుకంటే ఒక అధికారి యేసు యొద్దకు వచ్చి అడగడం అనేది ఒక రకంగా
అవమానకరంగా భావించవచ్చు, చాలామంది అవమానకరంగా భావించి ఉండవచ్చు. అయితే అతడు అలా అనుకోలేదండి. అవమానకరంగా తలంచలా. యేసు యొద్దకు వచ్చాడు. తన ఇరుగు పొరుగు వారి కొరకు, ఇతరుల క్షేమం కొరకు, ఇతరుల యొక్క పరిస్థితుల కొరకు నువ్వు ప్రార్థించగలిగిన మనసు రావాలా. ఇక్కడ అదే చేస్తున్నాడు ఇతను. తన కొరకు ప్రార్థించటంలా తన ఇరుగు పొరుగు వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఐదవది గొప్ప విశ్వాసం అండి. ఏదండి? ఇశ్రాయేలీయులైనను ఇటువంటి విశ్వాసం గలవాడిని నేను చూడలేదన్నాడండి యేసయ్య. ఎంత విశ్వాసం అంటే ఇతనిలో ఎంత విశ్వాసం అని అంటే, మాట మాత్రము సెలవు అంటే ఆయన మాటల్లో కూడా ఏముందని నమ్మాడు? శక్తి ఉందని నమ్మాడు. సోదరులారా, ఏం కలిగి ఉన్నాడండి ఇతను? దేవుని మాటలో శక్తి ఉన్నదని విశ్వాసము కలిగి ఉన్నాడు. నీవున్నావా? ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. అన్యుడు దేవుని మాటలో శక్తి ఉందని నమ్మాడు, విశ్వాసం కలిగి ఉన్నాడు. చివరిగా తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడంటే, నీవు నా ఇంటికి రావడానికి నేను పాత్రుడను కాను. ఎంత గొప్ప మాట అండి అసలు ఇది. అక్కడ ఒక విషయాన్ని కూడా చెప్తాడు. నేను రమ్మంటే ఒకడు వస్తాడు, నేను పొమ్మంటే ఒకడు పోతాడు. అయినప్పటికీ కూడా చూడండి ఎంత గొప్ప మాట, ఎంతగా తగ్గించుకున్నాడో చూడండి. నీలో ఉందా తగ్గింపు? నేను దేనిలో తక్కువ ఆడికంటే? నేను దేనిలో తక్కువ, ఆడు నాకంటే దేనిలో గొప్ప? అవునా? నీకు తెలుసు, నాకు అంతా తెలుసు. నేను చేస్తేనే, నేను ఉంటేనే, నేను చెప్తేనే అన్న ఆ విషయాలు కలిగి ఉన్నామంతే మనం. ఏ మాత్రం కూడా తగ్గింపు జీవితం అనేది మనలో లేదండి. కానీ ఈ శతాధిపతి ఎంతగా తగ్గించుకున్నాడో చూడండి. అసలు నేను పాత్రుణ్ణే కాను అసలు అంటే, నేను ఎన్నిక లేని వాడను, నీచుడను అనుకోగలవా నువ్వు? అంటావా? అనండి. నేను అన్నిటిలో ఉంటాను, అన్నిటికీ సంబంధించిన వాడను, నేను ప్రతీదీ నాకు తెలుసు అని అంటాం మనం. కానీ ఎంత గొప్పగా తగ్గించుకున్నాడో చూడండి. నీలో అది రావాలండి. నీలో ఆ స్వభావం రావాలా. యేసుక్రీస్తే తగ్గించుకున్నాడండి. తగ్గించుకున్నాడా లేదా? ఎంతగా తగ్గించుకున్నాడంటే, సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకునని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చదవద్దండి. కాబట్టి ప్రియా స్నేహితులారా, ఆయనే తగ్గించుకుంటే ఆయన సేవించేటువంటి సేవకులమైన విశ్వాసులమైన మనం ఎంతగా తగ్గించుకోవాలండి? ఉందా మనకి? ఒక అన్యుడికి ఉందండి. నేను మొదటే చెప్పాను, ఒక అన్యుడు ఒక్కసారి నమ్మాడు అని అంటే చచ్చిపోయేంత వరకు కూడా విడిచిపెట్టడు. కానీ మనం అలా శతాధిపతి కలిగినటువంటి ఆ లక్షణాలు మనము కూడా కలిగి, నీవు కోరినట్లే జరుగునుగాక. ఏమన్నాడండి? నువ్వు కోరినట్లే నీకు జరుగునుగాక. మనం కోరుకున్నట్లే మనకు జరగాలి అని అంటే ఈ విధమైనటువంటి జీవన విధానాన్ని మనము కలిగి ఉండాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ